శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్రగోచారము తదనుగుణంగా ద్వాదశ రాసుల వారికి ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయము కనుక చూసినట్టయితే, శుక్రుడు 1 ఆగస్టు నుండి 2 సెప్టెంబర్ మధ్యకాలంలో కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కన్యా రాశి శుక్రుడికి నీచ స్థానం అవుతుంది. అయితే కన్యా రాశి అధిపతి బుధుడు, శుక్రుడికి బుధుడు మిత్రగ్రహము గనక, అంటే మిత్రుని క్షేత్రంలో నీచ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే నీచ స్థానం మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము మిత్రక్షేత్రము మూలకంగా అది మనకు కాంపెన్సేట్ అయ్యి మధ్యస్థమైనటువంటి ఫలితాలు శుక్రుడి మూలకంగా కలిగే సూచనలు బాగా ఉన్నాయి. అయితే శుక్రుడు చాలా ప్రధానమైనటువంటి గ్రహం. శుక్రుడు ఎన్నో విషయాలపై ప్రభావాన్ని చూయిస్తాడు. ముఖ్యంగా శుక్రుడు దాంపత్యం పైన, సుఖము, వాహనాలపైన, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు, సుగంధ ద్రవ్యాలు, సంగీతము, సాహిత్యము, చతుషష్ఠి కళలపైన, విలాసవంతమైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడము, విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడము, సౌందర్యానికి, ఐశ్వర్యానికి, శృంగారానికి, సమస్త భోగ భాగ్యాలకు కూడాను కారకుడు శుక్రుడు. అలాంటి శుక్రుడి యొక్క స్థితి, సంచారము ఏ స్థానాలలో జరుగుతుంది అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశము. శుక్ర బలము స్త్రీణాం శ్రేష్టం అని శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా శుక్రుడు మంచి స్థానాలలో సంచరిస్తున్న సమయంలో మనకు సుఖ సౌఖ్యాలు కలుగుతాయి. పుట్టిన సమయం లోపల కూడాను శుక్రుడి యొక్క స్థితి అనుకూలంగా ఉన్నట్టయితే వాళ్ళ యొక్క జీవనము సుఖమయంగా కొనసాగుతుంది అని మనకు జ్యోతిష్ శాస్త్రం చెబుతోంది. కనుక శుక్రుడి యొక్క సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. కనుక శుక్రుడి యొక్క గోచారం దృష్ట్యా మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. కుంభరాశి వారికి శుక్ర గోచారము ఎలా ఉందో తెలుసుకుందాం. శుక్రుడు 1 ఆగస్టు నుండి 2 సెప్టెంబర్ మధ్యకాలంలో కన్యా రాశి అంటే నీచ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ కన్యా రాశి అధిపతి బుధుడు. శుక్రుడు, బుధుడు మిత్రగ్రహాలు, అంటే మిత్రుని యొక్క స్థానం లోపల సంచారం చేస్తూ ఉన్నాడు. ఇక కుంభరాశి అధిపతి శని. శనీశ్వరుడికి శుక్రుడు మిత్రుడు, శుక్రుడికి బుధుడు మిత్రుడు. కాబట్టి ఈ కాంబినేషన్ మూలకంగా శుక్రుడి యొక్క సంచారము కుంభరాశి వారికి బాగా కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. అందున గోచార రీత్యా కన్యా రాశిలో సంచారం అంటే కుంభరాశి వారికి అష్టమ స్థానం అవుతుంది. అష్టమ స్థానము ప్రత్యేకంగా శుక్రుడికి శుభప్రదమైనటువంటి స్థానంగా శాస్త్రం చెప్పింది కనుక అష్టమ స్థానము ఆకస్మికమైనటువంటి ఇబ్బందులను ఇచ్చేటువంటి స్థానం. కానీ గోచార రీత్యా శుభస్థానంగా చెప్పబడింది గనక కొన్ని విషయాలలో ఆలస్యము, ఆటంకాలు జరిగినప్పటికీ ఫలితము మీకు అనుకూలంగా చివరిగా చెందేటువంటి అవకాశము ఉంది. ఇకపోతే ఆరోగ్యము, ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో మట్టుకు కొంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే శుక్రుడి యొక్క సప్తమ దృష్టి ధనస్థానం పైన ఉంది. కాబట్టి ధన ప్రాప్తి లోపల, అంటే మీ చేతికి డబ్బు అందడం లోపల కొంత ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. పాత సమస్యలు మట్టుకు పరిష్కరింపబడతాయి. ఆరోగ్య విషయం లోపల కొంత జాగ్రత్తలు తీసుకోండి. వారసత్వంగా మీకు రావలసినటువంటి ఆస్తులు మీకు చేతికి అందడంలో కొంత పురోగతి కనబడుతుంది ఈ సమయం లోపల.
కోర్టు వ్యవహారాల మూలకంగా కానివ్వండి, లేదా చర్చల మూలకంగా కానివ్వండి, లేదా అన్యోన్యత అన్నదమ్ముల మధ్యన కానివ్వండి, పాలివాళ్లతో కానివ్వండి, ఒక సుహృద్భావ వాతావరణం పెరగడం మూలకంగా ఆస్తుల విషయంలో ఒక పరిష్కారం లభించే సమయం ఇది. ఇక వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్లకు ముఖ్యంగా ఈ సమయంలో పోటీతత్వం పెరుగుతుంది. అంటే మీరు చేస్తున్నటువంటి వ్యాపారమే వేరే వాళ్ళు కూడాను చేయడానికి ముందుకు రావడము, తద్వారా మీకు ఒక సమాజంలో మార్కెట్ లోపల ఒక పోటీతత్వం అనేటువంటిది ఏర్పడే సూచనలు ఉన్నాయి. తద్వారా మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో కొంత అన్సర్టనిటీ కలిగే సూచనలు ఉన్నాయి. ఇక ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఆఫీసులో చాలా సహనము, ఓపిక, అధికారులతో సంయమనంతో ఉండడము, స్నేహపూర్వకాన్ని వాతావరణాన్ని పెంచుకోవడము, తోటి ఉద్యోగస్తులతో మీరు సమయాన్ని గడపడము, ఇలాంటివి చాలా చేయవలసినటువంటి ఆగత్యం ఏర్పడుతుంది. ఇక భార్య ఆరోగ్యం పైన, భార్య భర్త ఆరోగ్యం పైన మీరు ఈ సమయం లోపల కొంత శ్రద్ధ వహించాలి. అనవసరమైనటువంటి అప్పులు చేయకుండా ఉండడం చాలా మంచిది. ఇకపోతే రీసెర్చ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి వాళ్ళకి, టెక్నికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు బాగా అనుకూలంగా ఉంది ఈ సమయము. అయితే వర్క్ లోడ్ పెరుగుతుంది కాబట్టి మానసికంగా మీరు ప్రెషర్కు గురి అయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే కుంభరాశి వారికి ఈ శుక్రుడి యొక్క సంచారం మూలకంగా కొన్ని మంచి పనులు కనబడుతున్నాయి. కాబట్టి దాన్ని సద్వినియోగపరచుకోండి. మిగతా గ్రహాల మూలకంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ శుక్రుడు కొన్ని విషయాలలో మిమ్మల్ని సంతృప్తి పరుస్తాడు. సంతోషంగా ఉండడానికై కారకుడు కాబట్టి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మీరు సంతోషంతో, సంయమనంతో ఉండడానికై శుక్రుడు మిమ్మల్ని ప్రోత్సహిస్తాడు గనక దీన్ని సద్వినియోగపరచుకోండి. శుక్రుడు ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి సమయంలో తప్పకుండా మనము పరిహారాలు చేసుకోవాలి. శుక్రుడి యొక్క అనుగ్రహం కొరకై మహాలక్ష్మి అమ్మవారిని మనము పూజించడము చాలా శ్రేష్టం. మహాలక్ష్మి అమ్మవారిని మీరు పూజించినట్టయితే తప్పకుండా శుక్రుడు యొక్క సంతృప్తి మీకు అందుతుంది. మహాలక్ష్మి అమ్మవారిని ఎలా పూజించాలి అని అంటే, అమ్మవారు స్వరూపం శుక్రవారం రోజున మీరు దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఆ మహాలక్ష్మి అమ్మవారిని తెల్లని పూలతో అర్చించండి. తెల్లని వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించండి. పాలు దానంగా ఇవ్వండి. అన్నదానం చేయండి. ఇవి చేసినట్టయితే శుక్ర ప్రీతి కలుగుతుంది. తద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు అన్నీ కూడాను శుభ ఫలితాలను ఇస్తాడు. శుక్రుడు ప్రధానంగా మనకు ఆనందాన్ని, సౌఖ్యాన్ని ఇచ్చేటువంటి గ్రహము గనుక తప్పకుండా శుక్రుని యొక్క అనుకూలత మనకు ఉండాలి. ఎన్ని ఉన్నప్పటికీ మనిషికి చివరికి కావలసింది సంతృప్తి గనక, ఆనందం కొరకై అమ్మవారి యొక్క దీవెనలు మనకు తప్పకుండా కావాలి. కనుక ప్రతి శుక్రవారము అమ్మవారిని సేవించండి. వీలైతే అమ్మవారి యొక్క మహాలక్ష్మి అష్టోత్తర శత నామావళిని శుక్రవారం కనీసము పారాయణం చేయండి. ప్రతినిత్యం కూడాను అమ్మవారికి సంబంధించినటువంటి ఆ శ్లోకాన్ని, ధ్యాన శ్లోకాన్ని మీరు పఠన చేయండి. తద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం కొరకై మీరు త్రిగుణాత్మిక అయినటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపిణి అయినటువంటి దుర్గాదేవిని కూడాను మీరు పూజించవచ్చును. మహాలక్ష్మి అంటే 3 రూపాలలో ఉన్నటువంటి అమ్మవారు కాబట్టి దుర్గాదేవిని పూజించినప్పటికీ మీకు ఆ మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. దుర్గాదేవిని పూజించేటువంటి క్రమం లోపల అమ్మవారి దేవాలయానికి వెళ్ళి తెల్ల శనిగలతో మీరు ప్రసాదం అమ్మవారికి సమర్పించి, దాన్ని నైవేద్యంగా సమర్పించి
ఆ ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేయండి. తర్వాత పాలు, పెరుగు ఇలాంటివి దానంగా ఇవ్వండి. ఇచ్చినట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా లక్ష్మీనారాయణుణ్ణి కూడాను పూజించండి. లక్ష్మీయుక్తుడైనటువంటి నారాయణుణ్ణి పూజించడం మూలకంగా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అర్చన చేయండి. శ్రీమన్నారాయణుడికి, లక్ష్మీనారాయణుడికి పూజ చేసినట్టయితే తప్పకుండా మీకు అనుగ్రహం లభిస్తుంది. ఇవన్నీ కూడాను మీరు చేయడం మూలకంగా ఇంటి లోపల సౌఖ్యము, ఆనందము, సంతృప్తి, మీరు బయట ప్రపంచంలో ఎన్ని ఆలస్యాలు, అడ్డంకులు, విఘ్నాలు, ఎదురు దెబ్బలు మీరు పొందినప్పటికీ ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం మూలకంగా అవన్నీ కూడాను దూరమయ్యి ఇంటిలో ప్రశాంతము, ఫైనల్గా మీకు సంతృప్తి అనేటువంటిది అమ్మవారి మూలకంగా కలుగుతుంది గనక ఇది చెయ్యండి, సత్ఫలితాలను పొందుతారు. శుభం.